లోక కళ్యాణం కోసం శ్రీవారి కళ్యాణం నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు టీటీడీ ఈవో శ్యామలరావు. అమరావతి రాజధాని పరిధిలోని వెంకటాయపాలెంలో శ్రీవారి దేవాలయాన్ని సందర్శించారు టీటీడీ ఈవో శ్యామలరావు. రాజధానిలో శ్రీవారి దేవాలయం కోసం ప్రభుత్వం స్థలం కేటాయించింది. ఆనాడు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఆలయ నిర్మాణం పూర్తయింది. ఈ నెల 15న జరిగే శ్రీవారి కళ్యాణ ఏర్పాట్లపై ఈవో సమీక్ష చేశారు. కళ్యాణం రోజు 20,000 మంది వస్తారని అంచనా వేశారు. కళ్యాణం కోసం వచ్చిన భక్తులకు కావలసిన సకల సదుపాయాలు, ఎల్ఈడీ స్క్రీన్ కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు ఈవో శ్యామలరావు. ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరవుతారని తెలిపారు. ఈ సందర్భంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు టీటీడీ ఏర్పాటు చేసింది. ఆలయంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను కూడా త్వరలోనే ప్రారంభిస్తామన్నారు ఈవో శ్యామలరావు. అనంతరం శ్రీవారి కళ్యాణం పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ నాగలక్ష్మి, ఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు. సంబంధించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే సిఆర్డీ కమిషనర్ గారు, అందరూ సీనియర్ అధికారులు కూడా ఈ ఏర్పాట్లను సమీక్షించడానికి, ఈ ఏర్పాట్లకి కోఆర్డినేషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. శ్రీవారి కళ్యాణానికి సుమారుగా 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాం. దానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సంతృప్తికరంగా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి కావలసిన క్యూ లైన్లు, బ్యారికేడ్లు, వారికి కూర్చుని వీక్షించడానికి కావాల్సిన ఏర్పాట్లు, అలాగే వారు వచ్చి వేచి ఉన్నప్పుడు వారికి తాగునీరు, అన్నప్రసాదాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అలాగే పెద్ద ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి వారు చూడటానికి కూడా అవకాశం కల్పిస్తున్నాము, కొద్దిగా దూరంగా కూర్చున్న వారికి. అలాగే ఈ కార్యక్రమానికి, శ్రీవారి కళ్యాణానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తున్నారు. సంబంధించి